జూలై 7వ తేదీన ప్రకాశం జిల్లా ఈదుమూడి గ్రామంలో జరిగే మాదిగల జనజాగరణ సభను విజయవంతం చేయాలని ఎంఆర్పీఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఉసిరిపాటి బ్రహ్మయ్య మాదిగ అన్నారు. స్థానిక ఎంసీఏ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నరసింహ మాదిగ, మాతంగి ఉదయలు మాదిగ, మణికొండ శ్రీధర్ మాదిగ, విజయ్ కుమార్ మాదిగ, గరటయ్య మాదిగ తదితరులు బాగున్నారు. విజయవంతం చేద్దాం మాదిగల జనజాతరను. హలో మాదిగా, హలో మాదిగా. జూలై 7న ఈదుమూడిలో జరిగే మాదిగల జనజాతరను జయప్రదం చేయండి. జూలై 7న ఈదుమూడిలో జరిగే మాదిగల జనజాతరను జిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి. పాత్రికేయ పెద్దలందరికీ, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు సామాజిక ఉద్యోగ నమస్కారాలు. 1994 జూలై 7న ఎస్సీ రిజర్వేషన్లను ఏబిసిడీలుగా వర్గీకరించాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఇదే మన ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ఈదుమూడి గ్రామంలో ఏర్పడిన విషయం అందరికీ విదితమే. ఎంఆర్పీఎస్ ఉద్యమం ఏర్పడి రేపు 2024 జూలై 7కి 30 వసంతాలు అవుతున్న సందర్భంగా మాదిగల జనజాతరను ఎంఆర్పీఎస్ ఉద్యమ పురిటిగడ్డ మాదిగల పుణ్యక్షేత్రమైన ఈదుమూడిలో లక్షలాది మందితో నిర్వహించాలని నిన్న ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతో పాటు కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర ముఖ్యులతోటి జాతీయ కమిటీ సమావేశం నిర్వహించుకొని సుదీర్ఘంగా దాదాపు 10 గంటల పాటు చర్చించిన అనంతరం మాదిగల జనజాతరను ఈదుమూడి కేంద్రంగా నిర్వహించాలని తీర్మానించడం జరిగింది. దాంతోపాటు ఎస్సీ వర్గీకరణ పేరు మీద 30 సంవత్సరాలుగా మాదిగలను మభ్యపెడుతూ మోసం చేస్తున్నటువంటి నాయకత్వ కబంధ హస్తాల నుండి 30 సంవత్సరాలుగా మాదిగలను వర్గీకరణ పేరుతో మోసం చేస్తూ ఈరోజు మనువాద విషకవిగిలికి మాదిగలను చేర్చాలని చేస్తున్నటువంటి కుట్రలను తిప్పికొడుతూ ఒక నూతన ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్వహించాలని, మోసగాడి కబంధ హస్తాల నుండి మాదిగ జాతిని కాపాడుకోవాలని ప్రధాన అజెండాగా తీర్మానించుకోవడం జరిగింది. వాటితో పాటు రేపు జూలై 7న నిర్వహించతలపెట్టినటువంటి మాదిగల జనజాతరలో వర్గీకరణ ఉద్యమంలో ఇప్పటి వరకు పాల్గొని అసువులు బాసిన అమరవీరులను స్మరించుకోవాల్సిన అవసరం ఉందని ఎంఆర్పీఎస్ పేరు మీద మాదిగలను మోసం చేయడమే కాక ఉద్యమంలో పాల్గొని ప్రాణాలర్పించినటువంటి త్యాగమూర్తుల కుటుంబాలను కూడా విస్మరించి కనీసం కార్యకర్తల బాగోగులు కూడా పట్టించుకోకుండా వ్యవహరించినటువంటి తీరుని నిరసిస్తూ రేపు జూలై 7 కార్యక్రమం నాటికి మాదిగ అమరవీరులను స్మరించుకుంటూ అమరవీరుల కుటుంబాలకు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి అండగా నిలబడాలని, ఆ కుటుంబాలకు అన్ని రకాలుగా ఆదుకునే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంతో పాటు 2 రాష్ట్ర ప్రభుత్వాలను కలిసి మాదిగ అమరవీరుల స్తూపాలను, క్షేత్రాలను నిర్మించడం కోసం స్థలం కేటాయించే విధంగా 2 రాష్ట్ర ప్రభుత్వాలను విజ్ఞప్తి చేయడం,
రాష్ట్ర ప్రభుత్వాలను ఒప్పించి అమరవీరులను స్మరించుకోవడం కోసం ఒక స్తూపాలను క్షేత్రాలను నిర్మించాలని తీర్మానించుకోవడం జరిగింది. వాటితో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమంలో 30 సంవత్సరాలుగా సాంస్కృతికంగా కవులు కళాకారులు తమ గలం ద్వారా ఈ జాతికి చైతన్యాన్ని ఇచ్చినటువంటి కవులను కళాకారులను కూడా ఆ వేదిక మీద ఘనంగా సన్మానించుకోవాలని, వారి గలం ద్వారా మరొక్కసారి మాదిగ జాతికి పునర్జీవనాన్ని తీసుకురావడం కోసం ఒక పునర్జీవన ఉద్యమాన్ని, ఒక ప్రజాస్వామిక చైతన్య ఉద్యమాన్ని నిర్మించడం కోసం గలం అవసరం కనుక సాంస్కృతిక విభాగాల్లో కూడా వాళ్ళని గౌరవించుకోవాలని చెప్పని మేము తీర్మానించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఈరోజు ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాల క్రితం ఏర్పడింది. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడక ముందు ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రాల్లో మాదిగా అని చెప్పుకునేటువంటి పరిస్థితి లేదు. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాత, ఈదుమూడి గడ్డ మీద ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడిన తర్వాత ఈరోజు ప్రతి ఒక్కరు కూడా మాదిగా అని చెప్పుకునేటువంటి ఆత్మగౌరవాన్ని తీసుకురావడంతో పాటు ఈరోజు మాదిగలంగా ముందుకెళ్తున్న సందర్భం స్పష్టంగా అవుతా ఉంది. కానీ ఎంఆర్పిఎస్ ఉద్యమం 30 సంవత్సరాలైన వర్గీకరణ లక్ష్యాన్ని చేరకుండానే వర్గీకరణ లక్ష్యాన్ని మభ్యపెడుతూ మాదిగలని మరొక్కసారి దారి మళ్లించే ప్రయత్నం చేస్తూ ముందుకెళ్తున్న సందర్భంలో ఆ ముందుకు తీసుకెళ్తున్న నాయకత్వానికి తగిన విధంగా బుద్ధి చెప్పడంతో పాటు ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఒక వ్యక్తి సంస్థగా, ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని తన జేబు సంస్థగా మలుసుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానిని ఇక్కడ ఉండబడిన మేము ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులుగా, ఈదుమూడి గడ్డ మీద పుట్టిన బిడ్డలుగా, నాతో పాటు ఇక్కడ దాదాపు మేము 10 మంది ఎంఆర్పిఎస్ వ్యవస్థాపక సభ్యులు ఇక్కడ ఉన్నాం. అందరం కలిసి కూడా ఎంఆర్పిఎస్ ఉద్యమం అంటే కోట్లాది మంది మాదిగల సొత్తు, కోట్లాది మంది మాదిగల ఆశ, కోట్లాది మంది మాదిగల శ్వాస. కానీ దానిని ఒక్కడి కోటాలో వేసుకొని ఎంఆర్పిఎస్ ఉద్యమం చెట్టెరిగితే ఆ చెట్టెదగడానికి కారణమైన తల్లిదండ్రులను నాశనం చేయాలని చూస్తున్నటువంటి ఆ చర్యలను తిప్పికొడుతూ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ ఒక్కడి సొత్తు కాదని చాటి చెప్తూ ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ గడ్డ మీద పుట్టిందో ఆ గడ్డ మాదిగలకు పుణ్యక్షేత్రమని, ఒకనాడు ముస్లింలకు మక్కా ఉన్నట్టు, క్రైస్తవులకు జెరూసలేం ఉన్నట్టు, హిందువులకి తిరుపతి లాంటి పుణ్యక్షేత్రాలు ఉన్నట్టు భవిష్యత్తులో మాదిగలకి ఈదుమూడి పుణ్యక్షేత్రంగా మారుతుంది, అక్కడ నిరంతర జాతరలు జరగాలి అని చెప్పని మాట్లాడిన విషయాలను గుర్తు చేస్తూ ఆ మాటకి నిజంగా కట్టుబడి ఉంటే మాదిగల పుణ్యక్షేత్రమైన ఈదుమూడిలో మాదిగ జాతర జరగాలి తప్ప నీ సొంత గడ్డ మీద కాదు అనే దగ్గర స్పష్టంగా చేస్తూ దానికోసం భవిష్యత్తులో కోటప్పకొండ తిరణాలు ఏ విధంగా మనం ఆంధ్రప్రదేశ్లో నిర్వహించుకుంటామో, అదేవిధంగా సమ్మక్క సారక్క జాతరల్ని ఏ విధంగా తెలంగాణలో నిర్వహించుకుంటామో భవిష్యత్తులో మాదిగ జాతికి ఆత్మగౌరవాన్ని, మాదిగ జాతికి చైతన్యాన్ని తీసుకొచ్చినటువంటి ఈదుమూడి గడ్డ మీద, మాదిగల పుణ్యక్షేత్రమైనటువంటి ఈదుమూడి గడ్డ మీద మాదిగల జాతరని జరగాలని చెప్పని స్పష్టంగా నిర్ణయించుకోవడం జరిగింది. ఈ ఏడుగుల్లో భాగస్వాములవుతున్నటువంటి వందలాది మంది డప్పు కళాకారులని, వందలాది మంది కర్రసాము విన్యాసుల్ని వాళ్ళని కూడా గౌరవించుకొని ముందుగారికి ఉద్యమంలో ముందుకు తీసుకెళ్లాలన్న ఉద్దేశంతో మేము ఒక వేదిక మీద తీసుకురావడం కోసం కూడా నిర్ణయించుకోవడం జరిగింది. అంతేకాకుండా ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర రాష్ట్రాల నుండి పూర్తి స్థాయిలో వర్గీకరణ వాదులను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఒక బ్రహ్మాండమైనటువంటి ప్రజాస్వామ్య ఉద్యమాన్ని నిర్వహించుకోవడం కోసం మా వంతు పాత్రను మేము పోషించాలని చెప్పని మేము తీర్మానించుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమంలో నాయకుడి వికృత శాస్త్రాల వల్ల, నాయకుడి నియంత పోకడల వల్ల, నాయకుడు తీసుకోబడుతున్నటువంటి నిర్లక్ష్యపు వైఖరి వల్ల అనేక మంది ఈరోజు ఎంఆర్పిఎస్ సంఘాల పేరు మీద, మాదిగ సంఘాల పేరు మీద కూడా ఈరోజు బయట ఉండడం జరిగింది. వాళ్ళందరినీ కూడా కలుపుకొని, వాళ్ళందరినీ కూడా మాదిగ జాతి చైతన్యం రావడానికి కారణమైన ఈదుమూడి గడ్డకి వాళ్ళని ఆహ్వానిస్తామని, అందరినీ కూడా ఇందులో భాగస్వాములు చేస్తామని, ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏ ఒక్కరి సొత్తు కాదని స్పష్టం చేసే దగ్గర మా వంతు ప్రయత్నం చేయడానికి మేము సిద్ధపడుతున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడడానికి కారణమైన ఈదుమూడి గడ్డ మీద పుట్టిన 20 మంది యువకులు ఈరోజు ఒకళ్ళిద్దరు నాలాంటి వాళ్ళు లేదా మా గరటన్న లాంటి వాళ్ళు ఒకరిద్దరు కనపడడానికి అవకాశం ఉంది. కానీ 20 మంది యువకులు ఈరోజు ఎక్కడ కూడా కనపడిన సందర్భం, ఏ వేదిక మీద కూడా గతంలో ఉండబడిన నాయకుడు పరిచయం చేయని సందర్భం. కానీ రేపు వేదిక మీద జరిగేటువంటి మన జనజాతర వేదిక మీద
ఎంఆర్పిఎస్ ఉద్యమం ఏర్పడడానికి, ఎంఆర్పిఎస్ ఉద్యమం ఈ స్థాయిలో ఎదగడానికి ఈదుమూడి గడ్డ మీద పుట్టిన బిడ్డలైనటువంటి ఎంఆర్పిఎస్ వ్యవస్థాపకులు 20 మందిని ఈ సమాజానికి పరిచయం చేయడంతో పాటు వాళ్ళని ఘనంగా కూడా సత్కరించుకోవాలని చెప్పని కూడా తీర్మానించుకోవడం జరిగింది. దానికోసం ప్రతి ఒక్కరూ ఈరోజు ఆయన విషకవికిలి నుండి, మనువాద విషకవికిలికి మాదిగలను చేస్తున్న కుట్రల నుండి జాతిని కాపాడుకోవడానికి సిద్ధపడాల్సిన అవసరం ఉంది. దానికోసం అనేక రకాలుగా ఇబ్బందులు గురైన ఎంఆర్పిఎస్ నాయకత్వం, అనేక రకాలుగా త్యాగాలు చేసినటువంటి ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి భవిష్యత్తులో ఒక ప్రజాస్వామిక ఉద్యమాన్ని నిర్మించడం కోసం, ఒక ప్రజాస్వామిక నూతన ఒక పరిపక్వత కలిగినటువంటి ఉద్యమాన్ని నిర్మించడం కోసం మా వంతు ప్రయత్నం చేస్తామని, ఎంఆర్పిఎస్ ఉద్యమం గడ్డ మీద పుట్టిన మేము మాదిగ జాతిని రక్షించుకోవడం కోసం ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ఏదో తాకట్టు పెట్టాలని, వివిధ రాజకీయ పార్టీలకు తాకట్టు పెట్టాలని చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, 30 ఏళ్లుగా వివిధ రాజకీయ పార్టీలకు మద్దతిస్తూ మాదిగలను స్వతంత్ర రాజకీయ శక్తులుగా ఎదగనీయకుండా చేసినటువంటి చర్యలను కూడా తిప్పికొడుతూ ఆ విషకవికల నుండి జాతిని రక్షించుకోవడానికి సిద్ధపడతా ఉన్నాం. దానికోసమే రేపు జూలై 7 30 సంవత్సరాల ఉద్యమం, 30 సంవత్సరాల ఉద్యమ ప్రస్థానాన్ని ఒకసారి పరిశీలించుకొని ఈ 30 సంవత్సరాల్లో మాదిగలను పురోగమించామా అని కూడా ఒక చర్చ పెట్టుకొని 30 సంవత్సరాల ఉద్యమం తర్వాత మాదిగాని చెప్పుకున్నాము తప్పనిచ్చి రాజకీయంగాను, సంక్షేమ పరంగాను, ఆర్థికంగాను మాదిగలు అభివృద్ధి చెందిన సందర్భమే కనబట్టలేదు. కనుక 30 సంవత్సరాల ఉద్యమాన్ని మరొకసారి పునర్సమీక్షించుకొని భవిష్యత్తులో నిర్మించబోయేటువంటి నూతన ప్రజాస్వామిక ఉద్యమంలో మాదిగలను సంక్షేమ పరంగాను, మాదిగల అభివృద్ధి పరంగాను, మాదిగల రాజకీయ పరంగాను ముందుకు తీసుకెళ్లడంతో పాటు అన్ని రంగాల్లో నష్టపోయిన మాదిగ జాతి యువకులకు, మాదిగ జాతి కార్యకర్తలకు, మా అమరులైనటువంటి కుటుంబాలకు అండగా నిలబడి స్వతంత్ర శక్తులుగా ఎదిగే విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పని నిర్ణయించుకొని దానికోసం మా కవులను, కళాకారులను, సాహితీవేత్తలను, రచయితలను గౌరవించుకోవడంతో పాటు వాళ్ళతో పాటు భవిష్యత్తులో మరొక ఉద్యమాన్ని ఒక ఘనంగా నిర్మించే క్రమంలో ఉద్యమానికి అండగా నిలబడే దగ్గర కవులు, కళాకారుల సహకారాన్ని కూడా అందుకొని ముందుకెళ్లాలని కూడా ఈ సందర్భంగా తీర్మానించుకున్నాం. దానికోసం ఆంధ్ర రాష్ట్రంలో ఉండబడినటువంటి, తెలంగాణలో ఉండబడిన, కర్ణాటక, తమిళనాడులో ఉండబడినటువంటి నేను ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని అందరూ సవినీయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టింది అంటే అది ఈదుమూడి గడ్డ మీద. ఎంఆర్పిఎస్ ఉద్యమం ఎక్కడ పుట్టిందంటే అది ప్రకాశం జిల్లా నాగులప్రపాడు ఈదుమూడి అంటారు. దానికి గుర్తుగానే 25 సంవత్సరాల సిల్వర్ జూబ్లీ ఉత్సవాల సందర్భంలోనే మాదిగల ఆత్మగౌరవ చిహ్నాన్ని అక్కడ ఏర్పాటు చేశాం. కానీ ఈరోజు ఒక దుర్మార్గుడు చరిత్రను వక్రీకరించి చిత్రీకరించాలని కుట్ర చేస్తూ ఉన్నాడు. ఆ కుట్రలను తిప్పికొడుతూ ఈదుమూడి గడ్డ మీద ప్రేమ, అభిమానం ఉండబడినవాడు. ఈదుమూడి గడ్డ పుణ్యక్షేత్రం అనుకుంటే ఎంఆర్పిఎస్ ఉద్యమానికి అది తల్లిపాత్ర. ఆ తల్లిపాత్రను గౌరవించవలసినటువంటి అవసరం కూడా ప్రతి ఒక్క ఎంఆర్పిఎస్ నాయకులకి, కార్యకర్తలకు ఉందన్న విషయాన్ని కూడా గుర్తెరిగి రేపు జూలై 7న ఈదుమూడిలో జరిగే మాదిగల జనజాతరను జయప్రదం చేయడానికి లక్షలాదిగా తరలి రావాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. రేపు సభలో మాదిగ ప్రజాప్రతినిధులను, మాదిగ వివిధ రాజకీయ పార్టీలు ఉండబడిన మాదిగ ప్రజాప్రతినిధులను, అదేవిధంగా మేధావులను ఆ వేదిక మీదకి తీసుకొచ్చి వాళ్ళ సహాయ సహకారాలతోటి భవిష్యత్తు ఉద్యమాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి కూడా ఈ సందర్భంగా రంగం సిద్ధం చేసుకుంటున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. బాల కార్మిక వ్యతిరేక మాసం సందర్భంగా అవగాహన ర్యాలీని జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. పెట్టమ్మా డిపార్ట్మెంట్ వచ్చేసి ఇవాళ రాలేదా? మన సైడర్స్లో 56 ఉన్నారు. అండ్ ఇదేంటిది కేసెస్ ఫైల్ చేస్తారు. 16 వరకు దే క్యాన్ 16 తర్వాత దర్ ఇస్ ఇది కాంపన్సేషన్ ఇస్తారా? ఎవరికైనా గవర్నమెంట్ ఇది లేబర్ మనమే లీగలైజ్ చేసినట్టు ఉంటుంది కదా, వాళ్ళు కాంపన్సేషన్ ఎట్లా ఇవ్వాలి?
1 year సార్ ఇంప్రూవ్మెంట్. Both. అమ్మ Either. మీరే చెప్పాలి. ప్రాబ్లం ఉంది కదా యాక్చువల్గా పెట్టుకోవచ్చు కదమ్మా గూగుల్ మీట్ పెట్టి పెట్టొచ్చు, వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. అంటే రన్నింగ్ చిల్డ్రన్ ఆ టైంలో ఉన్నా లేకపోతే ఎక్కడి నుంచి అయినా సరే స్పెసిఫిక్గా ఇచ్చారా ఇన్ఫర్మేషన్స్ అన్ని కూడా కాల్ సెంటర్స్ అట్లా ఉందా, హెల్ప్ డెస్క్ అట్లా ఉన్నాయా? ఇంకా ఇన్ఫర్మేషన్ వస్తాయి మీకు ఎలా ఇన్ఫర్మేషన్ వస్తాయి? ఇప్పుడు రైల్వే స్టేషన్స్లో ఉన్నారు కదా రన్అవే కిడ్స్ కానీ డెసర్టెడ్ కిడ్స్ అట్లా ఉంటారు కదా, వాళ్ళు మీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారా మీకు? ఇన్ఫార్మ్ చేస్తాం, ఆల్రెడీ కండక్ట్ చేస్తూ ఉంటాం మేము, డ్రైవ్స్ కూడా కండక్ట్ చేస్తాం. వాళ్ళ ఏమైనా ఉంటే వీళ్ళకి ఇన్ఫార్మ్. చైల్డ్ లేబర్ అండ్ బాండెడ్ లేబర్ ప్రొహిబిషన్ కోసము జూన్ 1 నుండి 30 తారీఖు వరకు ఒక ఎంటైర్ మంత్ లాంగ్ ఒక డ్రైవ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో జిల్లా వ్యాప్తంగా 3 టీంలు 3 డిఫరెంట్ రీజన్స్కి కేటాయించడం జరిగింది. ఈస్టర్న్ సైడ్ ఆఫ్ ప్రకాశం, ఒంగోల్ టు కొండేపి ఒక టీంలు, సెకండ్ కనిగిరి డివిజన్స్ అండ్ ఆ సంబంధపడిన ఏరియాస్కి ఇంకొక డివిజన్, ఇంకొక టీం, అండ్ మార్కాపూర్ ఏరియాకి 3వ టీము పెట్టడం జరిగింది. ఈ 3 టీంలో ముఖ్యంగా లేబర్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళు ఆధ్వర్యంలో వాళ్ళ కింద అదర్ డిపార్ట్మెంట్స్ లైక్ పోలీస్ డిపార్ట్మెంట్, దెన్ స్పెషలీ దిశ టీం నుంచి ఈ యాంటీ హ్యూమన్ ట్రాఫిక్ స్క్వాడ్స్ నుంచి ఉంటున్న రిప్రజెంటేటివ్స్, ప్లస్ సాట్స్ అనే ఒక ఎన్జిఓ వాళ్ళకున్న రిప్రజెంటేటివ్స్ కూడా ఈ 3 టీంలు తిరుగుతారు. దీంట్లో ఐసిడిఎస్ ఎక్కడెక్కడ స్థానికంగా వెళ్తున్నప్పుడు ఈ ఐసిడిఎస్ సిబ్బందులందరూ కూడా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేసి ఈ టీంకి ఇన్ఫామ్ చేయడము, అండ్ పోలీస్ తరపుల నుండి ఇంటెలిజెన్స్ గ్యాదర్ చేయడము, అండ్ లోకల్ బాడీస్ ఎస్పెషల్లీ పంచాయత్ అండ్ మున్సిపాలిటీస్ అథారిటీస్ నుండి కూడా ఈ ఎక్కడెక్కడ చైల్డ్ లేబర్ బాండెడ్ లేబర్ ఉంటున్న ఇన్ఫర్మేషన్ సేకరించి ఆ లొకేషన్స్కి స్క్వాడ్ వెళ్తారు. అక్కడ చైల్డ్ లేబర్ ఇన్సిడెంట్స్ ఏదైనా వాళ్ళు ముందుకు వస్తే ఇమీడియట్గా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేసి వాళ్ళని రెస్క్యూ చేయడం ఫస్ట్ బాధ్యత. ఆననేని కుటుంబం మీద పోలీసులు రౌడీ షీట్ ఓపెన్ చేయాలని ఒంగోలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే దామచాల జనార్దన్ అన్నారు. స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొందరు కార్యకర్తల మీద పోలీసులు రౌడీ షీట్ పెట్టారని, దీనికి కార్యకర్తలు ఆధారపడవద్దని, వీరికి న్యాయం చేస్తామని ఈ సందర్భంగా అన్నారు. మన కార్లు ఉంటే కార్లు అద్దాలని, కార్లు పగల కొట్టాలని చెప్పేసి కార్ల మీదకి ఎక్కి చేసింది ఇది. వీళ్ళ మీద ఎవరి మీద కేసు పెట్టారు, ఎవరి మీద ఇప్పుడు ఇంతమంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేశారు, రౌడీ షీట్ ఓపెన్ చేసిన వాళ్ళ మీద ఎంతమంది ఉన్నారు అనేది నేను అడుగుతున్నాను. ఆ డిఎస్పీని అడుగుతున్నాను, ఎస్పీ గారిని అడుగుతున్నాను, ఆ సిఐలు ఇద్దరిని అడుగుతున్నాను, 3 సిఐలని అడుగుతున్నాం. ప్రైవేట్ కేసు అందరినీ లాగుతాం, దీనికి మాకేమి ఇబ్బంది ఏమి లేదు. 2 డేస్ కౌంటింగ్ అయిపోయిన తర్వాత ఆల్రెడీ కోర్టుకి వెళ్తున్నాం, కోర్టులో కూడా చూస్తాం. ఆ పెద్ద మనిషి అనింది ఏందనేది కూడా ఇది కూడా ఒకసారి చూడండి, వీడియో క్లిప్పింగ్. తర్వాత ఆయన ఒక పార్టీ మీరు వాళ్ళ ప్రోగ్రాం పెడితే ఆ ప్రోగ్రాంలో ఆయన మాట్లాడే భాష, మన నాయకుడి కార్యకర్తల్ని ఎప్పుడు నిలబడి నేను పోయిన 5 నిమిషాలకి 2,000 మంది కార్యకర్తలు ఆయన రాగానే 2,000 మంది వచ్చేసారంట రిలీజ్కి. హాస్పిటల్ చుట్టూ హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు. అప్పుడు మేము ఏమన్నా చర్య తీసుకుంటే వాడు ఎవడో ఒక మిగిలేవాడు కాదు. అదే ఆయన చర్య తీసుకుంటే ఒక్కడ కూడా మిగలడంట. చెప్పి ఎలక్షన్లో ఒక కార్యకర్త మీద చేయబడినంటే ఆ చెయ్యి ఉన్నదని కూడా
ఎలక్షన్లో ఎవరన్నా ఇన్ని ఎలక్షన్స్లో మన నాయకుడి కార్యకర్తల్ని ఎప్పుడు రుణపడి ఉంటా. అంటే మన నాయకుడి కార్యకర్తల్ని ఎప్పుడు రుణపడి ఉంటా. నేను పోయిన 5 నిమిషాలకి 2000 మంది కార్యకర్తలు హాస్పిటల్ చుట్టూ వచ్చారు. హాస్పిటల్కి వచ్చారు వాళ్ళు. అప్పుడు మేము ఏమన్నా చర్య తీసుకుంటే వాడెవడో ఒకరు మిగిలేవాడు కాదు. పోలీసులు సర్ది చెప్పి ఇచ్చేశారు. పోలీసులు సర్ది చెప్పాకంట ఆయన అందరూ బతికాం, లేకపోతే అందరినీ చంపేసేవాడంట ఆయన. అదనమాట పరిస్థితి. ఈ కేసులో ఫాల్స్ రౌడీ షీట్లు పెట్టారు మన మీద. ఈ కేసును బేస్ చేసి ఇప్పుడు మా వాళ్ళ మీద 62 మీద రౌడీ షీట్లు ఓపెన్ చేశారు. ఏ బేస్ మీద ఓపెన్ చేశారని నేను స్ట్రైట్గా అడుగుతూ ఉన్నాం. రౌడీ షీట్ ఓపెన్ చేయాలి అంటే ఆల్రెడీ కూడా వాళ్ళ మీద పాత కేసులు ఉండాలి, వాళ్ళు గంజాయి క్యాండిడేట్లు అయి ఉండాలి. అదేవిధంగా ఇదివరకు పాత 307 కానీ అట్లా అటెంప్ట్ మర్డర్లు కానీ అలాంటి కేసులు ఉండాలి. ఇలాంటి కేసులన్నీ కూడా ఉండకుండా డైరెక్ట్గా మీరు ఎలా ఓపెన్ చేస్తారు? అసలు రౌడీ షీట్ ఎలా ఓపెన్ చేస్తారు? దానికి చట్టం లేదా అని అడుగుతున్నాను నేను. ఇవన్నీ కూడా చెప్పాలి, పోలీసు వాళ్ళు చెప్పాలి. ఇష్టం వచ్చినట్టు కేసులు పెట్టేసి రౌడీ షీట్లు ఓపెన్ చేసి సామాన్యంగా ఉండేవాళ్ళు ఒక్క కేసు కూడా లేని వాళ్ళ మీదంతా కూడా రౌడీ షీట్లు ఓపెన్ చేసి మీ ఇంటికి రోజు ఫోన్లు చేసి కానిస్టేబుల్ ఫోన్లు చేస్తే ఏం చేయాలి? ఎట్లా చేస్తారని అడుగుతున్నాను నేను. రౌడీ షీట్ ఓపెన్ చేసేటప్పుడు అన్ని సెక్షన్లు పెట్టేటప్పుడు ఆ మాత్రం ఎవరెవరి మీద పెడుతున్నాము, వాళ్ళ మీద ఇదివరకు వాళ్ళకి నేర చరిత్ర ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకొని పెట్టాలి కదా. పెట్టకుండా ఏ విధంగా పెడతారు? అంటే వీళ్ళు ఇష్టం వచ్చినట్టు వీళ్ళు ఎలక్షన్లు వస్తున్నాయి, వాళ్ళకి స్మూత్గా జరగాలి అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు పెట్టడం వల్ల ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి నేను అడుగుతున్నాను. ఏ ఎన్నికలైనా కూడా తెలుగుదేశం పార్టీ ఎక్కడైనా ఒక గొడవ జరిగిందా అనేది నేను అడుగుతూ ఉన్నా. మాకు మెయిన్గా తెలుగుదేశం పార్టీ వాళ్ళు వచ్చేసి మన వాళ్ళు ముందుకు వచ్చి ఎవరినైనా చేయి చేసుకోవటం కానీ ఎక్కడైనా గొడవ చేయటం కానీ ఎక్కడన్నా ఏ ఎలక్షన్లో అయినా జరిగిందా? ప్రతి ఎలక్షన్లో కావాలని ముందు పోయేది, వాళ్ళు గొడవ చేస్తారని చెప్పేది, కావాలని చెప్పేసి వీళ్ళు గొడవ చేసేది, మన వాళ్ళ మీద కేసులు పెట్టేది తప్పితే ఇప్పుడన్నా ఈ విధంగా జరిగిందా, సంఘటనలు జరిగినాయి అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నా. అదేవిధంగా రిమ్స్ జరిగిన గొడవల్లో దాంట్లో రిమ్స్లో వచ్చేసి మా వాళ్ళ మీద చేసుకొని మన వాళ్ళని కొడితే వాళ్ళ మీద వదిలేసి అట్లాంటి వాళ్ళందరినీ కూడా పెట్టి 62 మంది మీద మన వాళ్ళ మీద కేసులు పెడతారు, రౌడీ షీట్ ఓపెన్ చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎస్పీ గారికి కూడా చెప్తున్నాం, ఇది కరెక్ట్ అయిన నిర్ణయం కూడా కాదు. క్రైమ్ ఏదైనా కూడా రౌడీ షీట్ ఓపెన్ చేసేటప్పుడు బయట ఇదివరకు వాళ్ళ నేర చరిత్ర పట్టి వాళ్ళ పరిస్థితులను బట్టి వాళ్ళని రౌడీ షీట్ ఓపెన్ చేయాలి తప్పితే ఈ విధంగా రౌడీ షీట్లు పెట్టడం ఇవన్నీ కూడా కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. అన్నీ కూడా క్రైమ్ కేసు నెంబర్ వచ్చేసి 96/2024 అని పెట్టేసి రిమ్స్ కేసుని ఆధారం పెట్టి రిమ్స్ కేసు దాని మీదే ఇవన్నీ కూడా పెట్టారు. ఇవన్నీ కూడా ఫాల్స్ కేసు. ఇది ఫాల్స్ కేసు అయినప్పుడు ఈ విధంగా ఇంతమంది మీద పెట్టారు, ఇంతమంది మీద ఇబ్బందులు పెట్టే పరిస్థితులు వస్తున్నాయి. మేము ఇప్పుడు కూడా చెప్తున్నాం, పోలీసు వాళ్ళకి చెప్తున్నాం, ఎలక్షన్ కమిషన్కి ఏదైతే మన కలెక్టర్ గారు వాళ్ళకు కూడా చెప్తున్నాం. మేమైతే ఒక్కటి కూడా మేము గొడవ చేసే పరిస్థితులు ఉండవు. పీస్ఫుల్ వాతావరణం జరగాలనేదే మా ఇంటెన్షను. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా ఎవరికి వేసారా, ఓట్లు వేసారా, ఏ విధంగా ఎలక్షన్ జరిగిందా అనేది అందరికీ కూడా తెలుసు. కాబట్టి ఎన్నికలు జరిగేటప్పుడు కూడా మేము పీస్ఫుల్గానే ఎక్కడ కూడా గొడవ జరగకూడదని చెప్పి మేము కూడా ఉన్నాం. ఎక్కడ కూడా గొడవలు జరగల. ఒక్క దగ్గర మాత్రం నిర్మల్ నగర్ దగ్గర మాత్రం మన వాళ్ళని అతను బస్సెస్ కళాధర్రావు బస్సెస్ వాళ్ళ అబ్బాయిని పట్టుకొని కావాలని 4 ఎదవలు వచ్చి కొట్టారు. ఆ ఎదవల పేర్లు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు పెట్టరు. ఎక్కడికి బారు ఇవన్నీ ఎడకపోవు, అన్నీ కూడా అందరికీ గుర్తున్నాయి.
ఎవడెవడు హత్య చేశారో ఎవడెవడు వచ్చి కావాలని ఆ అబ్బాయిని పట్టుకొని కొట్టారు. ఆ రోజు కొట్టి అపార్ట్మెంట్లోకి దూరారు. మేము కూడా ఉన్నాం ఆ రోజు. కాబట్టి అది ఒకటి తప్పితే ఇన్సిడెంట్స్ ఎక్కడా జరగలేదు. కాబట్టి రేపు కూడా కౌంటింగ్ కూడా ప్రశాంతంగా జరగాలనేదే మా ఉద్దేశం. అందుకనే కౌంటింగ్ ప్రశాంతంగా చేస్తాం. అందుకని కేసులు ఎవరైతే ఉన్నాయో మా వాళ్ళందరినీ కూడా పిలిచాను. ధైర్యంగా ఉండండి. ఇలాంటి కేసులు మనం ఏం చేయవు. రౌడీజం కూడా ఏ ఉపయోగం లేదు. దీని మీద కోర్టుకు వెళ్ళేసి న్యాయపరంగా మనం హైకోర్టులోనే అప్పీల్కి వెళ్దాం. హైకోర్టులో నుంచే ఆర్డర్ తీసుకొని దాన్ని అన్నీ తీపిచ్చే బాధ్యత నాది అని చెప్పి వాళ్ళందరూ కూడా భరోసా కూడా వాళ్ళందరూ కూడా చెప్పి వాళ్ళందరూ కూడా చేయటం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఎవరు కూడా రౌడీ షీట్ ఎవరైతే మీద పెట్టారో వాళ్ళందరూ కూడా ఎవరూ భయపడద్దు. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా భయపడద్దు. ప్రతి ఒక్క దానికి అండగా ఉంటాం. తెలుగుదేశం పార్టీ కూడా మీకు అండగా ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద ఎక్కడైనా కూడా ఇబ్బందులు జరిగినప్పుడు న్యాయపరంగా తీసుకుంటాం. మొన్న ఎన్నికల ముందు కాబట్టి ఈ సిఐలు వీళ్ళంతా కొంతమంది వాళ్ళ మనుషులు ఉండి ఇష్టారాజ్యంగా మన వాళ్ళందరి మీద కేసులు పెట్టారు. ఈ కేసులు ఎన్నెన్ని ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి పరిశూ చేస్తాం. తప్పకుండా కేసులు అనేది లేకుండా చేసే బాధ్యత కూడా రేపు కోర్టు ద్వారా తీసుకుంటామని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి నేను ఒకటే మీ ద్వారా నేను పోలీస్ మన ఎస్పీ గారిని వీళ్ళని అడిగేది, అతని మీద అతని కొడుకు మీద కోడల మీద తక్షణం మీరు రౌడీ షీట్ ఓపెన్ చేయాల్సిన అవసరం ఉంది. ఆమె ఎవరండి బూత్లోకి వెళ్ళిపోయేసి వాళ్ళు ఇష్టారాజ్యంగా చెప్పులతో కొట్టేది? అది కూడా వీడియో క్లిప్పింగ్స్ ఉంది కదా. ఎవరు రైట్స్ ఇచ్చాడు ఆమెను కొట్టమంటానికి? ఓట్లు అడగాలి అంతవరకే. ఓట్లు పోలేయేటప్పుడు నీకేం పని? పోయినప్పుడు దండం పెట్టుకొని వెనక్కి వెళ్ళాలి. నీ ఇష్టం వచ్చినట్టు చూపించేసి కొట్టటాలు ఎంతవరకు కరెక్ట్? అంటే ఎవరు ఏం చేయలేదా మీకు? ఇతనేమో రిమ్స్ మీదకి వచ్చి రిమ్స్ మీద ఈ రౌడీ షీట్లు పెట్టారు కాబట్టి రిమ్స్ మీదే విత్ వీడియో క్లిప్పింగ్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ కూడా కావాలంటే ఎస్పీ గారికి మళ్ళీ తీసుకెళ్ళి ఇస్తాం. ఫోటోలు కూడా చూపిస్తాం. ఆయన మీద ఇమీడియట్గా రౌడీ షీట్ అతని మీద ఓపెన్ చేయాలి. కొడుకు మీద ఓపెన్ చేయాలి. ఇన్ని కుటుంబాలకి కారకుడు వీళ్ళిద్దరే. ఇంతమంది రౌడీ షీట్లకి వాళ్ళ రౌడీ షీట్లు కూడా కారణం ఆయనే. ఆయన చేసిన తప్పు వల్లే మిగతా వాళ్ళందరూ వాళ్ళ మీద 75 మంది మీద పెట్టారు. మన వాళ్ళు 62 మీద పెట్టారు. 136 మీద పెడితే ఈ 136 మందికి కారకుడు ఎవరు అంటే అబ్బా కొడుకులు ఇద్దరే. కాబట్టి వాళ్ళిద్దరి మీద పెట్టాలని చెప్పేసి ఎస్పీ గారిని కోరుకుంటా ఉన్నాం. దీన్ని కూడా ఒకసారి పరిశూ చేయాలని చెప్పేసి కూడా మన జిల్లా ఎన్నికల ఆఫీసర్గా ఉన్న మన కలెక్టర్ గారికి కూడా మనం అప్పీల్ చేస్తున్నాం. ఒంగోలు రైజ్ ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన ఈవీఎం స్ట్రాంగ్ రూమ్లు, భద్రత మరియు ఎన్నికల కౌంటింగ్ రూమ్లను జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పరిశీలించారు. ఈ బిల్డింగ్ ఉంది కదా, బిల్డింగ్ అటువైపు ఎస్ఎన్ కార్డు ఉంది కదా, అక్కడ ఓపెన్ స్పేస్లో చేసేసి ఓకే ఒక టాటా ఏస్ వీళ్ళలో టాటా ఏస్ అక్కడ వచ్చేసి మెటీరియల్ మూవ్మెంట్ ఏముంటుందమ్మా ఆ రోజు చిన్న చిన్న బాక్సెస్ అన్ని కూడా పెట్టేసి ఒక ఆర్ఓ ప్లాంట్ పెట్టినట్టు ఆ ట్యాంకర్ కూడా లోపల పెట్టేసుకోవచ్చు. ట్రాక్టర్ మళ్ళీ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఫుడ్ లోపలే ప్రిపేర్ చేస్తారు, బయట నుంచి రాదు. సో అక్కడ నుంచి లోపల డిస్ట్రిబ్యూట్ చేయడానికి లోపల చిన్న బడ్డీ ఉంటాయి అంతే. సో బయటికి నుంచి వచ్చిన మెటీరియల్ ఏముంటుంది ఆ రోజు. సో ఎవ్రీ టెక్నీషియన్స్ ఈ ఇంటర్నెట్ కోసము, ఎలక్ట్రిసిటీ కోసం అదే అందరూ థర్డ్ వరకు వీళ్ళ ప్రిపరేషన్స్ అనేవి ఇప్పుడే మ్యాథ్స్ మొబైల్ డిపాజిట్స్ అయితే కలెక్టెడ్ ఇయర్ క్యాండిడేట్ వరకు మనం కాంటాక్ట్ చేస్తాం.
వర్క్స్ కూడా పెట్టుకున్నాం సార్. ఇక్కడ నుంచి అక్కడ అప్లై చేసుకున్నాం. ఒకవేళ ఇది డౌన్ అయిపోయినా మనం అది ప్రూవ్ చేసుకున్నాం. టీసీగా అవును సార్. ఒక డబ్బా ఒకటే ఇస్తున్నారు అవును, ఇది ఇక్కడ ఇస్తున్నాం. అదే అక్కడ ఇస్తున్నాం. ఒకవేళ బిఎస్లో డౌన్ అయింది సార్. అప్పుడు మళ్ళీ కలుపుతున్నారు. ఎవరు కూర్చోబెడతారు? ఏజెంట్ ఎక్సెల్లో సేమ్ 7 ఎక్స్పోర్ట్లో ఈ సేమ్ ఖాళీ చేసి టేబుల్ పెట్టి ఒక్కొక్క సిస్టమ్ ఇద్దరు పెట్టారు. ప్లస్ మైక్రోబ్జర్వర్ అన్ని చూసుకోవాలి. ఈ ఫ్యాన్స్ అన్ని ఆపరేట్ అవుతుంది కదా? అవుతుంది సార్, మొత్తం అన్నీ కొత్త ఫ్యాన్స్ పోతే కొత్త ఫ్యాన్ కూడా ఏం చేశారు. ఈ ల్యాప్టాప్ తీసుకొస్తా ఉన్నాను సార్. ల్యాప్టాప్ కీబోర్డ్ మాత్రం సెపరేట్గా తెచ్చుకోమని చెప్పండి. ఈ వార్తల సమాప్తం. నమస్కారం.